శ్రీమతి నమః. రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరులో చిన్నిస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. ఆ చిన్నిస్వామి స్టేడియంలో ఈ టీం వాళ్ళు ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక ట్రోఫీని గెలుచుకున్నారు కాబట్టి సంబరాలు చేసుకోవాలని అనుకున్నారు. ఈ సంబరాలని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో మెట్రోల ద్వారా, బస్సుల ద్వారా అలా ఎక్కడెక్కడి నుంచో చాలా మంది జనం వచ్చారు. ఒక బెంగళూరులో మాత్రమే కాదు, హైదరాబాద్ లో కూడా ఈ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ట్రోఫీని గెలిచినందుకుగా వాళ్ళు కూడా సంబరాలు జరుపుకున్నారు. సంబరాలు జరుపుకోవడంలో తప్పేం లేదు, ఎవరు జరుపుకోవద్దు అందరూ. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత కాషియస్ గా మనం ఉండాలి. అంతమంది ఒకేసారి వచ్చేస్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని ఆలోచన కూడా లేకుండా సంబరాలు మాత్రమే చేసుకోవడానికి వచ్చారా వాళ్ళు? ఆ చిన్నిస్వామి స్టేడియంలో 10,000 మంది మాత్రమే పడతారు, కానీ దాదాపుగా 25,000 మంది వచ్చేసారంటే 3 times వచ్చారు అక్కడ. మరి పట్టవలసిన దానికంటే కూడా ఎక్కువ మంది వచ్చినప్పుడు కిక్కిరిసిపోయి ఊపిరి ఆడక తొక్కిసలాట జరిగితే ప్రాణాలు పోవ చెప్పండి. 11 మంది ప్రాణాలు పోయాయి, 50 మంది ఏమో హాస్పిటలైజ్డ్ అయ్యాట. అందులో కొంతమంది ప్రాణాలు చాలా విషమంగా ఉన్నాయట. ఈ తొక్కిసలాట జరిగిందని తెలిసినా కూడా ఈ టీం వాళ్ళు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో వీ స్టిల్ సెలబ్రేట్ అని రాసుకున్నట్ట. అంటే ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము ఇంకా సెలబ్రేట్ చేసుకుంటామన్న వాళ్ళ ఉద్దేశం. హైదరాబాద్ లో కూడా ఇంత సంబరాలు జరిపేసుకున్నారు, పొరపాటు ఏదైనా జరిగితే అంత పిచ్చి ఏంటి? వాళ్ళు ఏవైనా మనకి దేవుళ్ళ, వాళ్ళు ఏమైనా మహాత్ముల? దేశానికి పేరు తెచ్చేందుకు ఒక ట్రోఫీని తీసుకొచ్చారు, అంతవరకే కదా చూడవాలి. అంత పిచ్చా? దగ్గర నుంచి చూడకపోతే ఏమైనా కొంప అంటుకుపోతుందా? ఒక పిల్ల, ఒక చిన్న పిల్ల అమ్మా అంటూ తన ప్రాణాలు కోల్పోతే అది వింటుంటే గుండె కలిచివేసింది. ఒక తల్లి తన 2 బిడ్డల్ని పోగొట్టుకుంది. ఒక అమ్మాయి పరీక్ష రాసి వచ్చిందిట చూడడం కోసం, ఆ టీంని చూడడం కోసం. మా అభిమాన క్రికెట్ ఆటగాళ్లు వచ్చేసారు అని తొక్కిసలాట జరిగింది, అమ్మాయి ప్రాణాలు పోయాయి. ఒక అతను ఉద్యోగం వెతుక్కోవటం కోసం వచ్చాట బెంగళూరు. సరే, మా అభిమాన క్రికెటర్లు వచ్చారు కదా, వాళ్ళు గెలిచారు కదా, ఒకసారి చూద్దామని అక్కడికి వచ్చాడు. ఉద్యోగం కోసం వెతుక్కుంటూ వచ్చాడు, అతన్ని చావు వెతుక్కుంటూ వచ్చింది, అతని ప్రాణాలు పోయాయి. 5 మహిళల ప్రాణాలు పోయాయి, 2 చిన్న పిల్లల ప్రాణాలు పోయాయి. అసలు ఆ చిన్నిస్వామి స్టేడియం అంతా రక్తంతో తడిసిపోయిందా అన్నట్లు ఉందిట. ఎవరి కోసం ఎవరు ఏం చేస్తున్నారు? అంత పిచ్చా? ఆ మాత్రం బుర్ర బుద్ధి ఉండక్కర్లేదా? ఎందుకు అంతమంది వెళ్ళాలా మనందరం? వాడు గెలిచారు 18 సంవత్సరాల తర్వాత, పోని అభిమానులు వస్తారని చెప్పి గవర్నమెంట్ కూడా తెలియదా? ఒక పెద్ద స్టేడియాన్ని ఏర్పాటు చేయాలి, ఎంతమంది అధికారుల్ని అక్కడ వాళ్ళు ఏర్పాటు చేయాలి, తొక్కిసలాటలు జరగకుండా ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇదే కనుక అక్కడ పొరపాటున హిందూ ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం ఉండుంటే ఈ పాటికి దుయ్యబట్టేసేవారు, బురద జల్లి పాడేసేవారు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం చెప్తోంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ ఎక్స్గ్రేషియా ఇచ్చేస్తాము అని. ఎందుకు ఎక్స్గ్రేషియా? వాళ్ళ ప్రాణాలు తిరిగి తీసివ్వండి. ఆ మాత్రం బుర్ర లేదా? ఆ మాత్రం బుద్ధి లేదా? 10,000 మంది పట్టే స్టేడియానికి 25,000 మంది వచ్చేసట. టికెట్ తీసుకుని వాళ్ళు కూడా లోపలికి వచ్చేసట. ఎలా లోపలికి తీసుకొని వచ్చేస్తారు? ఎన్నో సంవత్సరాల తర్వాత సంబరాలు జరుపుకుంటున్నారు కదా, ఒకవేళ వచ్చేస్తారేమో అని ఇంగితజ్ఞానం ఉండక్కర్లేదా? అంటే ప్రజల యొక్క ప్రాణాలకి విలువ ఎంత ఉంది అనేది ఆలోచించండి. మన వాళ్ళకి పిచ్చి, క్రికెట్ అంటే పిచ్చి. క్రికెట్ కోసం అన్నం మానేస్తారు, తిండి మానేస్తారు, ఏదైనా మానేస్తారు. సెలబ్రిటీస్ అంటే పిచ్చి, వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారు. మొన్న కూడా చూడండి, ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్ లో అప్పుడు ఒక చిన్న పిల్లాడు ఎప్పటికీ కోమాలో ఉన్నాడు. ఆ పిల్లాడు తన తల్లిని కోల్పోయాడు. ఆ కుటుంబం రోడ్డు మీదకి వచ్చేలేదా? ఆ కుటుంబం రోజు ఏడవటం లేదా? ఇప్పటికీ కూడా జీవోత్సవాలుగా బతుకుతున్నారు కదా వాళ్ళు కూడా. ఇప్పుడు ఆ 11 మంది ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళ కుటుంబాలు ఎంత కోల్పోయాయి? ఆ కుటుంబాలకి మళ్ళీ తిరిగి తీసుకురాగలరా వాళ్ళందరినీ? కొంచెం కూడా బుర్రా బుద్ధి ఉండకుండా గవర్నమెంట్ చేయవలసిన పనులు ఇవా? పెద్ద స్టేడియం తీసుకోవాలని తెలియదా? ఆ మాత్రం ఎస్టిమేషన్ లేకపోతే ఎలాగా? అంతమంది ప్రాణాలు పోయాయి. అసలు అక్కడ ఉన్న గందరగోళము, ఆ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నప్పుడు ఆ స్టేడియంలో అరుస్తున్న వింటుంటే గుండె కలిచివేస్తోంది. నిష్కారణంగా అంతమంది ప్రాణాలు పోయాయి. వాళ్ళ అభిమాన క్రికెటర్లు చూడడానికి వచ్చారు, అనంత వాయువుల్లో వాళ్ళ ప్రాణాలని కలిపేసుకున్నారు. ఇటు జనాలు ఆలోచించాలి, తొక్కిసలాట జరగడం ఎందుకు? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళొచ్చు కదా అని బుర్ర బుద్ధి రెండూ ఉండాలి. ఇటు అధికారులకి కూడా కనీసం ఎంతమంది వస్తారని ఎస్టిమేషన్ ఉండాలి. ఒక ఎస్టిమేషనే లేకపోతే ఇలాంటివే జరుగుతాయి.
ఇప్పుడు ఇంక వచ్చేస్తారు బయట జనాలంతా. అందుకే మేము ఇలా చేస్తున్నాము, ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లో ముక్కు మూసుకుని కూర్చోండి అని చెప్తున్నాం మేము, మీరేమో కూర్చోరు, ప్రతి చోటకి వెళ్ళిపోతారు అని అంటారు. ఎక్కడ ఏది జరిగినా సరే అక్కడికి వెళ్ళకండి అని చెప్పి ఇంక ముందుకొచ్చి చెప్పేస్తారు. మనం చెప్పాల్సిందే ప్రజలకి అది కాదు, తొక్కిసలాట తోపులాట జరగకూడదు. ఆ జరగకుండా డిసిప్లిన్ అనేది మనం నేర్చుకోవాలి, పిల్లలకి కూడా అది నేర్పాలి అని మనం జనాల్లోకి ఆ నినాదాన్ని తీసుకువెళ్ళాలి. మన హైందవ శంఖారావం జరిగింది, ఎన్ని లక్షల మంది అక్కడికి వచ్చారు, చిన్న తప్పు కూడా, చిన్న పొరపాటు కూడా జరగలేదు. వాళ్ళకి ఎస్టిమేషన్ తెలుసు ఎంతమంది వస్తారు, మనం ఎంత పెద్ద స్టేడియాన్ని తీసుకోవాలి, ఎలా అరేంజ్మెంట్స్ చేసుకోవాలని వాళ్ళకి తెలుసు కాబట్టి ముందస్తుగా అన్ని తీసేసుకున్నారు. అక్కడ ఉన్న అధికారులే చెప్పారు ఎంత గొప్పగా ఎలా చేశారండి, ఎవరికి ఇబ్బంది కలగకుండా అని. అక్కడ లక్షల మంది వచ్చారు, చిన్న తప్పు కూడా జరగలేదు. ఇక్కడ 25,000 మంది వస్తే ఎంతమంది ప్రాణాలు పోయాయి. ఎవరి కోసం ఎవరు ప్రాణాలని పణంగా పెట్టేస్తున్నారు. పోనీ ఈ ప్రాణాలు పణంగా పెట్టేస్తే ఆ క్రికెటర్లు గాని ఆ సెలబ్రిటీలు గాని ఇంటికి వచ్చేసి మనకి ఏమైనా లక్షలు ఏమైనా ఇచ్చేస్తున్నారా? ఒకవేళ వాళ్ళు లక్షలు ఇచ్చేసినా పోయిన ప్రాణాలు తిరిగి వచ్చేస్తాయా?